సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరుంది. చాలామంది రోజుల్లో దేవునికి బౌండరీలు వేస్తున్నారు. ఈ దేవుడు ఎక్కడి వరకే ఉండాలి, అక్కడికి రాకూడదు. ఆయన ఆ కంచి దాటి రాకూడదు, ఈ దేశం దాటి రాకూడదు. ఆయన ఆ దేశంలోనే పవర్ఫుల్, ఆ దేశం దాటితే ఆయనకు పవర్ ఉండదు అన్నట్టుగా సరైన ఆత్మ జ్ఞానం లేకుండా మాట్లాడేవారు చాలామంది బయలుదేరారు. అయితే దేవునికి ఉన్న ప్రాథమిక లక్షణాలలో ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే ఆయన సర్వము వ్యాపించి ఉన్న దేవుడు. ఆయన ఎక్కడైనా ఉంటాడు, ఆయన ఎక్కడైనా ఉండగలడు. ఆయనకి ఏ ఒక్కరు పరిమితులు నియమించలేము, ఆయనకి ఏ ఒక్కరు కూడా షరతులు పెట్టలేరు. నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడ ఉండకూడదు, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, నువ్వు వారి కోసం ఎందుకు ఉన్నావు అని అడగడానికి లేదు. ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి దేవుడు ఉండడు. దేవుడు అనగా ఒక్కడే. ఆయన సర్వ ప్రపంచాన్ని కలుగు చేసిన సృష్టికర్త. ఆయన సర్వలోకానికి దేవుడు. ఇది అంగీకరించడం చేత కాక, ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడం రాక చాలామంది కులానికో దేవుడు, మతానికో దేవుడు, ప్రాంతానికో దేవుడు, ఇంటికో దేవుడు ఉన్నాడు అనుకుంటారు చాలామంది. ఆధ్యాత్మికంగా నేత్రాలు తెరవబడిన ప్రతి వ్యక్తి దేవునికి ఔన్నత్యాన్ని గుర్తిస్తాడు. ఇక్కడ ఈ వాగ్దానాన్ని మనం గమనిస్తే దేవుడు అంటున్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. భర్త అనే మాట ఇంగ్లీష్లో హస్బెండ్ అనే మాట వాడబడింది. అయితే హిబ్రూలోకి వచ్చేసరికి బవాల్ అనే పదం ఉపయోగించారు. బవాల్ అంటే కేవలం భర్త అనే మాట మాత్రమే కాకుండా అక్కడ మాస్టర్ అనే పదం ఉంటుంది, యజమాని అనే పదం ఉంది. యజమానుడు, దేవుడు మన యజమానుడు, మనల్ని భరించువాడు లేదా మనల్ని నడిపించువాడు, మన బాధ్యతలను మోసే దేవుడు. ఆయన మన బాధ్యతలను భరించువాడని అర్థం. జాగ్రత్త గమనించండి. నిన్ను సృష్టించాడు కాబట్టి నీ పట్ల ఆయనకు బాధ్యత ఉంది. ఆయన నిన్ను సృష్టించేసి నీ ఇష్టానుసారం జీవించమని దేవుడిని వదిలిపెట్టలేదు. ఆయన మనకు స్వేచ్ఛనిచ్చాడనే మాట వాస్తవమైనప్పటికీ కూడా ఆయన మీద మనం ఆధారపడాలని, విశ్వాసంలో కొనసాగాలని, ఆయన యొక్క దీవెనలు మనం పొందాలంటే ఆయన మార్గంలో కొనసాగాలని దేవుడు ఆశిస్తున్నాడు. అది నిజమైన స్వేచ్ఛ, అది నిజమైన స్వాతంత్రం. నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్రం అంటే ఇష్టానుసారం తిరిగేయడం కాదు, దేవుని మాటకు లోబడ్డం, కృపలో ఆనందించడం, కృపకు బద్దులమై ఉండడం. దేవుని యజమానిగా ఉన్నాడా? మలాకీ గ్రంథంలో మాట ఉంటుంది, నేను యజమానుని అయితే నాకు లోబడే వాళ్ళు ఎక్కడున్నారు? దేవుడు అడుగుతున్నాడు ఈ మాట. చాలాసార్లు మనం దేవుని ఆరాధించేటప్పుడు, స్తుతించేటప్పుడు లార్డ్ యు ఆర్ మై మాస్టర్ అంటాం, నువ్వు నా యజమానుడు ప్రభు అంటాం. కానీ నిజంగా దేవుడు మన యజమానుడు అయితే ఆయనకు లోబడుతున్నామా? ఆ రోజంతా చేసే పనుల్లో దేవుని మాటకు లోబడే మనసు ఉందా, లేదా మన ఇష్టానుసారం వెళ్ళిపోతున్నామా, మనకు తోచినట్టుగా వెళ్ళిపోతున్నామా? ఆలోచన చేయాలి. దేవుడు నేను సృష్టించాను గుర్తించినప్పుడు ఆయనని యజమాని అనే విషయాన్ని గుర్తించాలి. ఆయన ఎలాంటివాడు, ఆయన లక్షణాలు ఏంటి? ఆ వచనంలో దేవుని యొక్క 3 ప్రాముఖ్యమైన లక్షణాలు ప్రస్తావించబడ్డాయి. ఒకటి, ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్. ఆయన సైన్యములకు అధిపతి. సర్వ సైన్యం ఆయనకు ఉంది. సృష్టి ఆయన సైన్యం, ఆ రక్షించబడిన సమూహం ఆయన సైన్యం కదా. దేవదూతలు దేవుని సైన్యం అని పిలువబడ్డారు. ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు, అధికారం కలిగిన దేవుడు. ఆయన సర్వము జరిగించగలిగిన వాడు, సర్వము చేయగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ ఉండదు. ఆ తర్వాత ఆయన పరిశుద్ధ దేవుడు అన్నాడు. గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ హోలీనెస్. ఆయనలో అపవిత్రత లేదు, ఆయనలో చెడుతనం లేదు. దేవునిలో ఏ చెడుతనము లేదనే విషయాన్ని మనం ప్రసిద్ధి చేయాలని బైబిల్లో ఉంది.